సార్ 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 జిల్లా విద్యాశాఖ అధికారి గురుమోహన్ గారు, అదేవిధంగా మా ఏరియా కార్పొరేటర్ మేడం గారు, అదేవిధంగా అమ్మ ఎంఈఓ గారు రామారావు సార్ గారు, అదేవిధంగా అమ్మ అభిలాలకు తమ వంతుగా కీర్తిశేషులు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో వారిని కోరుతున్నాం. సరస్వతి నమోస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధుర్భవతు మహేశ్వర పద్మకేసరవర్ధిని నిత్యం గంగాలయా దేవి సమర్పాతు సరస్వతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతి నమోస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి పద్మ విశాలాసి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయా దేవి దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రండి రండి మేడం వినరా, ఇక్కడ సైడ్ రండి. ఆదర్శ అయితే కేర్ ఆఫ్ ఎవరంటే మనందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే ధన్పాల్ గారు. అయితే ఈ మధ్య నోట్బుక్లు ఇవ్వడానికి రావడం జరిగింది. మరి వీరికి ముందుగా మా పాఠశాల తరఫున ఎంఈఓ డిఓ గారి తరఫున సన్మాన కార్యక్రమాన్ని ముందుగా తర్వాత ముందుగా సార్ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకులు మన ఇవ్వండి సార్కి ఏంటి సార్ వేస్తాడు డిఓ సార్ ఓకే ఇవ్వండి ఎంఈఓ గారు సార్ ఎంఈఓ గారికి క్లాప్స్. అల్లరి చేయొద్దు ఓన్లీ క్లాప్సే. అయ్యా చెప్తా మనస్విని 5th క్లాస్ స్వాగతం పలుకుతున్నారు. మరి మా పాఠశాల చేయడం జరుగుతుంది. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మా ఎంఈఓ గారికి శ్రీనిత స్వాగతం పలకాల్సిందిగా నేను వారిని కోరుచున్నాను. అదేవిధంగా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వాల్జీరావు సార్ గారికి నువ్వు మాట్లాడు సార్ అక్కడ ఉన్నావు.
మా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ వీణారాణి గారికి, వీణోసర్ గారికి మా పాఠశాల తరఫున స్వాగతం పలుకుతూ సన్మానించడం జరుగుతుంది. శ్రావణి మై 5th క్లాస్. అదేవిధంగా మా అమ్మ పూలకొక్కేసి స్వాగతం పలుకుతూ ఉన్నారు. క్యాషియర్ గారు రామ్మోహన్ గారికి ఎమ్మెల్యే గారిచే డిఓ గారిచే సన్మానించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, రామ్మోహన్ సార్, థ్యాంక్ యూ. ఇలాగే ఆ స్కూల్కు దయానంద్ సార్ వల్ల ఆ కృషి వలన ఈ విధంగా డోనర్స్ చాలామంది మన పాఠశాలకు రకరకాలుగా. కార్పొరేషన్ మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నిజామాబాద్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, స్కూల్ కాంప్లెక్స్ అండ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్, అవర్ స్కూల్ హెడ్ మాస్టర్ సార్ who had graced the occasion on this auspicious occasion of distribution of notebooks to our primary school children. Tell me congratulate to our urban MLA on this auspicious occasion. Sir, we the children of primary school Kotagalli English medium where teaching is done in English by the teachers at the each and every class of our primary level. The teaching in English is such a way which is easily understandable to us. I am very thankful to all the teachers. I am very thankful to humble MLA sir who took interest on this distribution of notebooks to our primary school children, who always step forward for any donations of any kind to the poor children of schools. Sir, I am here to submit on one request. And our primary school classrooms are needed, and additionally presently classrooms are not sufficient at this situation, so please take steps in sanction of additional classrooms to our primary school. ఓకే, థ్యాంక్ యూ. క్లాప్స్ కొట్టండి అందరూ పిల్లలు. చాలా చక్కగా చదివి ఎమ్మెల్యే గారికి ఆమె యొక్క డిమాండ్ ఆమె ఎమ్మెల్యే గారి ముందు పెట్టడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా పనిచేస్తున్నాయి అన్నీ. దట్టు మన డిఓ గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల చాలా చక్కగా ఆనిముత్యాలు, చాలా మంచి పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ చాలామంది నాయకులు, పేరెంట్స్ కూడా వచ్చి ఉన్నారు ఈ విషయాల్ని తెలుసుకోవాలని చెప్పేసి తెలియపరుస్తూ. ఆ అమ్మాయి ఫస్ట్ నుంచి 5th వరకు ఇక్కడే చదువుతుంది, 6th క్లాస్ అక్కడికి వెళ్తుంది పక్కా హై స్కూల్కి. అయితే ఇప్పుడు ఏదైనా కల్చరల్ ఉందా, డ్యాన్స్ ఉందా? ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులందరికీ, నాతోటి బీజేపీ నాయకులందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా, మరీ ముఖ్యంగా మా శంకర్ భవన్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా నమస్కారం. ఈ ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ ఏదైతే ఉందో చాలా గొప్ప కార్యక్రమం. మనకు తెలిసే సేవకు మారుపేరు మన ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు. తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసినప్పటికీ ఇదొక కొత్త ఆలోచన. ఈ పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాలు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. పిల్లలందరూ కూడా ఈ విద్యా సంవత్సరం చాలా చక్కగా పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు. కార్పొరేటర్ మేడం గారు, హెచ్ఎంస్ ప్రైమరీ స్కూల్, హై స్కూల్ అండ్ ఎంఈఓ గారు, మరి ప్రజాప్రతినిధులందరూ కూడాను, పిల్లలు, తర్వాత మీడియా మిత్రులందరూ కూడాను ఈరోజు ఉచిత నోట్బుక్స్ అనేది పంపిణీ కార్యక్రమం అనేది మన ఎమ్మెల్యే గారు వాళ్ళ ట్రస్ట్ ద్వారా
మనకి అందరూ కూడా పిల్లలకి పేద పిల్లలకి అందించడానికి ఈ విషయంలో 10 రోజుల నుంచి కూడా సారు ప్రయత్నిస్తున్నారు. ప్రోగ్రాము అరేంజ్ చేసి ఇద్దామని చెప్పి ఇంకా కొన్ని కార్యక్రమాల వల్ల గత వారం వాయిదా పడింది. మరి ఈరోజు ఖాళీగా ఉన్న కొద్ది ప్రోగ్రామ్ షెడ్యూల్ విరామం వల్ల ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి మనకి ఒక పిల్లలందరికీ కూడాను నోట్బుక్లు అందిద్దామని చెప్పి నిన్న ఈవినింగ్ చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మనం అందరం కూడా ఇక్కడ కలిసాం. అందరం కూడాను సారు గురించి మీకు ఎంత తెలుసు, ఎందుకంటే లోకల్లో మీకు అందరికీ బాగా పరిచయాలు. తర్వాత ఏదైనా సేవా కార్యక్రమం చేయడంలో ఆయన యొక్క ఫస్ట్ ముందుగా ఉండేవాళ్ళు సారే. ఇంకా మాకు చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే నాకు విద్యా వైద్యం ఈ రెండే నాకు ఇంపార్టెంట్, వేరే విషయం నాకు సంబంధం లేదు. వాటికి సంబంధించిన మనకి ఏమన్నా కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు తీసుకోవాలన్నా కూడా తీసుకుంటాము. మంత్రుల దగ్గర కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడాను రిక్వెస్ట్ చేయడం కూడా చేసామని చెప్పారు సారు. సో ఆయన యొక్క మనసుని మనం గ్రహించి ఆయన సేవలు చేసినట్టుగా మనం కూడాను మన డిపార్ట్మెంట్ తరఫున మేము కూడాను మీకు మా పిల్లలందరూ కూడా మంచిగా చదివించి మీరు ఏవైతే సేవలు చేశారో వాటికి గుర్తించే విధంగా మేము ప్రయత్నిస్తామని మీ అందరి తరఫున స్కూల్ సిబ్బంది తరఫున మేము హామీ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఏదైతే ఉచిత నోట్బుక్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, సమాజ సేవకులు, మరి వారి యొక్క అమూల్య భారత్ మాతాకి ఇంకా గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి వేదిక మీదున్న జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ దుర్గాప్రసాద్ గారికి, ఎంఈఓ రామారావు గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి బంటు వైష్ణవి రాము గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రామచందర్ గైక్వాడ్ గారికి, హై స్కూల్ హెచ్ఎం శ్రీ వాసుదేవరావు గారికి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కన్వీనర్ వేదిక మీదున్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగోల్ లక్ష్మణ్ గారికి, టీపీటీఎఫ్ ప్రెసిడెంట్ సురేష్ గారికి, మరియు వేదిక ముందున్న పెద్దలు, వేదిక ముందున్న స్థానిక డివిజన్ ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, మరియు శంకర్ భవన్ స్కూల్ ప్రైమరీ మరియు హై స్కూల్ స్టాఫ్కు, అటెండర్ నుంచి స్టాఫ్ వరకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలకు, వారి చిరంజీవులందరికీ కూడా నా యొక్క ఆశీర్వాదాలు. మా ట్రస్ట్ ద్వారా ఈరోజు నిజామాబాద్ నగరంలో ఉన్న ప్రైమరీ స్కూళ్ళు, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లో ప్రతి ఒక్కరికి కూడా 3 నోట్బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. అవి 4,000 కావచ్చు, 5,000 కావచ్చు. డిఓ గారు నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ప్రభుత్వం నుండి హై స్కూల్ స్టూడెంట్స్కు నోట్స్ బుక్తో పాటు టెక్స్ట్ బుక్లతో పాటు నోట్స్ బుక్స్ వస్తాయి. ప్రైమరీ స్కూల్ వాళ్ళకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వస్తాయి. అందుకే నోట్ బుక్స్ ఇవ్వాలని ఒక సంకల్పం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముఖ్యంగా పిల్లలు, ఇక్కడ చిన్న పిల్లల నుండి 7వ తరగతి వరకు పిల్లలున్నారు. మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నామని ఎక్కడ కూడా మీరు అయ్యో నేను ప్రైవేట్ స్కూల్లో లేను అనే ఎవ్వరు కూడా బాధపడద్దు. ఎందుకంటే హెడ్ మాస్టర్ గారు చెప్పినట్లు ఇక్కడున్న డిఓ కానీ మరి హెడ్ మాస్టర్ కానీ మేము కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొనే ఈ ఉన్నత స్థితికి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మీ అందరికీ ఒకటి అడుగుతా నేను, మన దేశ ప్రధాని ఎవరు? దేశ ప్రధాని పేరు నరేంద్ర మోడీ గారు కూడా
ప్రభుత్వ పాఠశాలనే చదువుకున్నాడు. ఈరోజు గూగుల్, మనం గూగుల్లో వాట్సాప్ సోషల్ మీడియా చూస్తున్నాం కదా. ఈ గూగుల్ కంపెనీ ఓనర్ CEO సత్యనాదెండ్ల కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే ఇవాళ ప్రపంచంలో గుర్తింపు పొందిన నాదెండ్ల గూగుల్ అంటే అందరికీ తెలుసు. ఆయన కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివిండు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొన్ననే ముఖ్యమంత్రి అయిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కూడా హై స్కూల్లోనే చదివిండు. అంటే ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్లోనే చదవడం జరిగింది. అంటే చదువుకు లిమిటేషన్స్ లేవు. చదువుకు ఏదైతే చిన్న పిల్లలు ఇక్కడ ముంగట్టున్నారో ఆ తర్వాత మీరు ఏదైతే 6వ తరగతి 7వ తరగతి ఉన్న స్టూడెంట్స్కు మీ అందరు కూడా హై స్కూల్ వెళ్ళిన తర్వాత మీరు ఒక గోల్ ఏర్పరచుకున్నారా. భవిష్యత్తులో నేను డాక్టర్ కావాలా, లేకుంటే IAS కావాలా, ఇంజనీర్ కావాలా, ఏదైతే మీరు గోల్ పెట్టుకొని చదివి తప్పకుండా మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని నేను కోరుకుంటా ఉన్నా. చదువుకుంటే ఈ ప్రపంచంలో అన్నీ దొంగలించబడతాయి, డబ్బు దొంగలించబడుతుంది, ఆస్తులు దొంగలించబడతాయి, కానీ చదువు మాత్రం ఎవరు దొంగతనం చేయలేరు. మనం కష్టపడి చదివితే చదువుని ఎవ్వరు దొంగతనం చేయలేరు. మన భవిష్యత్తు ఏదైతే మనం అనుకున్నామో అది సాధించాలంటే తప్పకుండా చదువు అవసరము. కనుక మీరందరూ కూడా శ్రద్ధతోటి చదువుకొని మీ గోల్ ఏదైతే ఉందో మీరు ఏం కలదలుచుకున్నారో, డాక్టరా, కలెక్టరా, ఇంజనీరా, దానికి మీరందరూ కష్టపడి ప్రభుత్వ పాఠశాలలో ఇంతకుముందు చెప్పినట్లు గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే పైకొచ్చారు. కనుక మీరు ఆ స్థాయికి ఎదగాలని, మీ కుటుంబ సభ్యులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, ఏదైతే నాకు ఈ అవకాశం ఇచ్చిందో భగవంతుడు, చిన్నారులకు పుస్తక పంపిణీ నేను నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే గత 25 సంవత్సరాల నుండి మా ట్రస్ట్ ద్వారా తల్లిదండ్రులు ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 25 సంవత్సరాల నుండి ఇందూరు నగర ప్రజలకు సేవ చేయడం అనేది మా కుటుంబ సభ్యులు చేసుకున్న పూర్వజన్మ స్ఫూర్తం అని నేను భావిస్తూ ఉంటాను. భవిష్యత్తులో కూడా నేను ఏ స్థాయిలో ఉన్నా నా ట్రస్ట్ ద్వారా సేవలు నా చివరి రోజుల వరకుతో పాటు మా నెక్స్ట్ జనరేషన్ కూడా ట్రస్ట్ నడుపుతుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా సార్ చెప్పినట్లు నా సంకల్పం ఒకటే, పేదలకు మధ్యతరగతి వాళ్లకు విద్యా వైద్యం అందాలి. మెరుగైన విద్య, మెరుగైన వైద్యం. నేను గెలిచిన తర్వాత నేను వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిన. డిఓ గారికి కూడా నేను కనీసం ఒక 3 సార్లు 4 సార్లు మాట్లాడడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులతో పాటు కేంద్రం నుంచి ఏది అవసరం ఉన్నా కానీ, అంటే మొన్ననే ప్రభుత్వం ఏర్పడ్డది, తప్పకుండా నిజామాబాద్ నియోజకవర్గానికి విద్య కోసం కానీ వైద్య కోసం కానీ నా వంతు సహకరిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. దీంతో పాటు కొద్దిగా కష్టమైన పేద ప్రజలకు ఆవాస్ యోజన కింద ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ ఉందో దాని కింద కనీసం 1000 ఇండ్లు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. మీ అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా. ఉన్న వాళ్ళు ఎట్లన్నా బతుకుతారు, పేదలు వాళ్ళు ఒక స్థాయికి ఎదగాల, వాళ్ళ ఆర్థికంగా కొద్దిగా సెటిల్ కావాలి. కనుక తప్పకుండా నా వంతు ఇందూరు నగర ప్రజలకు స్కూళ్ళ గురించి కానీ దేనికి ఎప్పుడైతే అవసరం ఉన్నా కానీ నేను నా వంతు సహకారం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన స్కూల్ యాజమాన్యానికి, స్టాఫ్కు, మరియు పిలవగానే విచ్చేసిన డిఓ గారికి, మరి స్థానిక కార్పొరేటర్కు, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి. నోట్బుక్ తర్వాత అది ఆ నోట్బుక్స్ ఒక్కసారి ఇద్దరు అమ్మాయిలు రండి.
పవిత్ర, వన్ బై వన్ ఇయ్యనన్నా. అన్న 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 ఇటు చూడండి. అన్న ఓకే అన్న అన్న సార్ ఓకే సార్ డిఓ గారు పట్టు పట్టు అన్న 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 ఒకసారి చివరగా సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ దయానంద్ సార్. ఇప్పటి నుండి కష్టపడి ఆ గోల్ని రీచ్ కావాలా, ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నామని, ఎందుకంటే ఇక్కడ శ్రద్ధపోవాలంటే మంచి పేరు టీచింగ్ కూడా బాగా జరుగుతుంది. మీరందరూ కూడా మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీరు ఏం కాదలుచుకున్నారో ఈ 10th క్లాస్ పాయింట్, మీరు డాక్టర్ కాదలుచుకున్నారా, ఇంజనీరా, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ప్రతి ఒక్కరు శ్రద్ధతో చదువుకోవాలి. ఎందుకంటే సబ్జెక్టు మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడే కష్టపడి చదవాలి. మీ గోల్ని సాధించుకొని తల్లిదండ్రులు కూడా మంచి చదువుకుంటే దాన్ని ఎవరు కూడా చదువుని ఎవరు దొంగలించండి. చదువుకుంటే మనం ఎంతటి ఉన్నత స్థానాల్లో మంచి ఉన్నత స్థానానికి ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అందరికీ నమస్తే. భారత్ మాత. వేరే స్కూల్ కన్నా ఇక్కడ ఎంఈఓ ఆఫీసు 6 మండలాలకు ఉంది సార్. తర్వాత బలిత స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది. సంపు ఉంది సార్, మాకు మిషన్ పగిలితే సంపులు పడతాయి. పైన వాటర్ ట్యాంక్ ఉంది సార్. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. పిల్లలకు వాటర్ ట్యాప్స్ పెట్టి ఇచ్చేసేస్తే మామూలు వాటర్ ఉన్నాయి సార్. ఈ వాటర్ ఈ తాగడానికి సపరేట్ వాటర్ మిషన్ పగిలితే మున్సిపాల్ నుంచి ట్యాప్ కనెక్షన్ ఉంది సార్. సంపు మనకు 70% అది ఒరిజినల్ సార్. మళ్ళీ అవన్నీ సెలెక్షన్ కదా సార్. అవన్నీ కూడా ఇప్పుడు నేలకల్లా అయ్యింది ఏంటంటే వాళ్ళ పిల్లలు అక్కడే రాస్తారు సార్. కానీ ఇక్కడ స్కూల్ మొక్కలు పడతారు సార్. స్కూల్ మొక్కలు పడతారు సార్. మొత్తం నిజామాబాద్లో స్కూల్లో పడతారు చేస్తాం.
తప్పకుండా ఈ ఒక్కసారి వాటర్ ఫిషరీ చెక్ చేసిన రిపోర్ట్